తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు ఆల్రెడీ మొదలైపోయింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆయా పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రచార బరిలో దిగిపోయారు. వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇక బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 7, 8న తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇక బీఆర్ఎస్ తరపు అభ్యర్థులకు మద్దతుగా కేటీఆర్, హరీష్ రావు ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, మున్సిపల్ ఎన్నికలకు మూడు పార్టీలు, అటు బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్, మూడు పార్టీలు కూడా హోరాహోరీ ప్రచారాల బరిలోకి అయితే దిగుతున్నాయి. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. నిన్న ఏదైతే నల్గొండ జిల్లా మిర్యాలగూడ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. వరుసగా 5 చోట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రచారం అయితే కొనసాగించబోతున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే నెల 7, 8 తారీఖుల్లో అటు ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే అటు కూటమి అలయన్స్ లో ఉన్నటువంటి బీజేపీకి సపోర్ట్ గా ఇటు తెలంగాణలో కూడా బీజేపీకి సపోర్ట్ ఇవ్వడానికి అలాగే తమ మద్దతు తెలపడానికి ప్రచారంలో నేరుగా బరిలోకి దిగనున్నారు. ఇటీవల తన వరంగల్ పర్యటన సతీమణితో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా తనను సంప్రదించడం జరిగింది. ఖచ్చితంగా తాను సానుకూలంగా స్పందించి ప్రచారంలో దిగుతాను అనుకోవడంలో చెప్పారు. మరోవైపు జనసేన కూడా మున్సిపల్ ఎన్నికల్లో పార్టిసిపేషన్ ఉంటుంది అని అనుకున్న జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వారందరికీ కూడా ఈ మాట ఏదైతే ప్రచారానికి కేవలం బీజేపీ తరఫున మాత్రమే క్యాంపెయిన్ కి వస్తున్నారు పవన్ కళ్యాణ్ అన్న మాటనైతే జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల పోరు ఏదైతే ఉందో అన్ని పార్టీలు కూడా చాలా వరకు కూడా దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి. ఇటు అధికార పార్టీ చాలా ఏదైతే హైయెస్ట్ మెజారిటీ వస్తుంది అన్న నమ్మకంతో అయితే ఉంది. ఇప్పటికే సర్వేల రిపోర్ట్ మీద కూడా చాలా వరకు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ సర్కార్, కానీ సర్వేలు ఎంత పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా మంత్రులు కావచ్చు, తాను కావచ్చు స్వయంగా బరిలోకి దిగి గెలుపు గుర్రాల అని ఎలాగైనా సరే సంపాదించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం ఈ అంశాలన్నింటినీ కూడా బహిరంగ సభల్లో అటు ప్రతిపక్షాలను ఎండగడుతూ రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభలో కూడా వీటిని అలాగే కేంద్రం అవలంబిస్తున్నటువంటి తీరుని, కేంద్రం అవలంబిస్తున్నటువంటి పథకాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి మన్రేగా లాంటి పథకాలు కావచ్చు, ఇతరత్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళడము, అలాగే ప్రభుత్వ పథకాలకి సంబంధించి కూడా చాలా వరకు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపారిజన్ చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చట్ట సభల గురించి కావచ్చు, అలాగే ప్రతి ఒక్కటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా హైలైటింగ్ గా మాట్లాడుతున్నటువంటి నిన్న స్పీచే మనం చూసుకోవచ్చు. మిర్యాలగూడ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు మొత్తం మీద అధికార పార్టీ కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాయి. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అయితే బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ రావడం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా ఉందనేసి తెలుస్తుంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.